ఫ్రోజన్ షోల్డర్స్ అనేది అన్నారు కదా, అది నిద్రలో సరిగ్గా పడుకోకపోయినా కొంతమంది ఎర్లీ ఇన్ ద మార్నింగ్ దే యూస్ టు సే చాలా పట్టేసింది షోల్డర్. సో వాట్ ఈస్ దట్ రీజన్ అంటారు? ఫ్రోజన్ షోల్డర్కి ఒక రీజన్ లేదండి, దిస్ నో రీజన్. ఇప్పుడు ఒక రీజన్ ఐడెంటిఫై చేయడానికి లేదనమాట. దట్స్ హౌ ఇట్ ఈస్. అంటే మనకు లేట్ 50s, లేట్ 40s, 50sలో స్పాంటేనియస్గా పెయిన్ ఇన్ ద షోల్డర్ వితౌట్ ఎనీ రీజన్ స్టార్ట్ అయిపోతుంది. ఆల్ ఆఫ్ సడన్ స్టార్ట్ అయిపోతుంది, దానికి రీజన్ లేదనమాట. సో మన బాడీలో ఉన్న క్యాప్సూల్, ప్రతి జాయింట్కి ఒక లేయర్ ఆఫ్ టిష్యూ ఉంటుంది బయట, దాన్ని క్యాప్సూల్ అంటాము. క్యాప్సూల్లో మనకి ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అయిపోయి స్టిఫ్ అయిపోవటం, థాయింగ్ ఫేజ్, నేను చెప్పిన ఫేజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. కానీ దానికి పేషెంట్ చేసి తప్పు ఏమీ ఉండదు, జస్ట్ దట్ ఇట్ హ్యాపెన్స్ అంతే. మనకి ఏదో వైరల్ ఫీవర్ వచ్చినట్టు అలా వస్తుంది అంతే. కాకపోతే ఇంటెన్సిటీ ఆఫ్ ది డిసీజ్ ఈజ్ వేరియబుల్. అంటే డయాబెటిక్స్లో ఇంటెన్సిటీ ఆఫ్ డిసీజ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, నాన్ డయాబెటిక్స్లో అంత ఎక్కువ ఇంటెన్సిటీ ఉండదు, కొంచెం తక్కువ ఇంటెన్సిటీ ఉంటుంది. సో ఫ్రోజన్ షోల్డర్కి స్లీప్ పోస్చర్కి సంబంధం లేదు, ఫ్రోజన్ షోల్డర్కి ఇంపింజ్మెంట్కి సంబంధం ఉంటుంది. ఇంపింజ్మెంట్ అంటే ఆ బోన్కి మధ్యలో మజిల్ క్రష్ అవటం. అది ఎట్లా అంటే నేను సింపుల్ చెప్పిందే, ఈ మన జాయింట్, ఈ షోల్డర్ జాయింట్ మెయిన్గా దానికి కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవాలన్నమాట. చాలా మొబిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది. మన అబ్నార్మల్ పొజిషన్లో పడుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ భుజం కూడా కొంచెం అబ్నార్మల్ పొజిషన్లో ఉండిపోయింది అనుకోండి పీరియడ్ ఆఫ్ టైం. అంటే మీరు నైట్ మనం పడుకున్న 6 to 8 hours వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ మజిల్ క్రష్ అయ్యే ఉంటుంది. సో పొద్దున్న లేవగానే షోల్డర్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. ఇలా వస్తారు కూడా పేషెంట్స్. పొద్దున్నేసరి పట్టేస్తుంది, షోల్డర్ పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. కాదు వాళ్ళకి కంగారు పడాల్సిన పని లేదు, ఒక 1 week టైం ఇచ్చేస్తే అది తగ్గిపోతుంది. దెన్ ఆఫ్టర్ దే యూస్ టు సే నిద్రలో పట్టిందిగా నిద్రలోనే పోతుంది. ఈస్ దట్ ట్రూ? అవునండి, కరెక్ట్. ఒక 1 week అలాగ మన ఇన్ఫ్లమేషన్ ఉన్న వాళ్ళకి 1 week టైం ఇస్తే ఇన్ఫ్లమేషన్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. ఒక 1 weekలో పోతుంది పెయిన్.